ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంతో పాటు తాగే నీరు కూడా చాలా ముఖ్యం. గతంలో అందరూ బావి నీళ్లు తాగేవాళ్ళు. ఆ తర్వాత కుళాయిల ద్వారా వచ్చే నీటిని నేరుగా తాగేవాళ్ళు. అయితే గ్రౌండ్ వాటర్ క్రమంగా కలుషితం అవుతుండడంతో అందరూ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగుతుంటారు. అయితే ఫిల్టర్ వాటర్ తాగితే డేంజర్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తాగే నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. దీనివల్ల నీటిలో ఉండే హానికర క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే బ్యాక్టీరియాను తొలగిపోతాయని, అయితే నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వాడే క్లోరిన్తో ట్రైహాలోమిథేన్ అనే కారకం ఉత్పత్తి అవుతుందని, ఇది అనేక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతుందని తెలుపుతున్నారు. దీనివల్ల మూత్రాశయం క్యాన్సర్ 33% ముప్పు ఉందని, పెద్దపేగు క్యాన్సర్ 15% వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. గర్భిణులకు గర్భస్రావం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, శిశువుల్లో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా పొలాల్లో వాడే ఎరువులు, పశు పెంపకం కేంద్రాల దగ్గర నుండి వచ్చే వ్యర్థాలలో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుంది. అది భూగర్భ జలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగమైనప్పటికీ మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు. నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్, టీహెచ్ఎంల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై స్పెయిన్లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. నైట్రేట్ పరిమాణం ఎంత పెరిగితే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు అంత పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.